దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వైఎస్ఆర్ జిల్లా కడప పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి బద్వేల్ పట్టణంలో ఉన్నాం. రైజింగ్ సన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆనంద నిలయం నిరాశ్రయుల ఆశ్రమం ద్వారా ఎంతోమంది అనాథ వృద్ధులకు వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి పిడతల రవికుమార్ గారితో మనం ఉన్నాం. చెప్పండి రవికుమార్ గారు, మీరు గుడ్ సమరిటన్ లాగే ఎంతో మంచి సహృదయంతో ఈ మానవత్వపు సేవలు చేస్తున్నారు. ఎందుకు ఈ మానవత్వం సేవ చేస్తున్నారు? ఈ విధమైన సేవలు చేస్తున్నారంటే దీనంతటికీ ఒక ప్రేరణ, ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది. ఆ వివరాలు ఏమిటో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? ఇలా సేవ చేయాలనే తలంపు వచ్చినప్పుడు మీరేం ఆలోచించారు? ఒక సొసైటీ స్థాపించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. అందుకోసం మీరు పడ్డ కష్ట నష్టాలు అధిగమించి ఈ సేవను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో వివరిస్తారా? దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నా పేరు పిడతల రవికుమార్, మా నాన్నగారి పేరు పిడతల శౌరి. మేము కడప జిల్లా కాజీపేట విచారణ నందు నివసించే వాళ్ళము. మా నాన్నగారు ఆయన గ్రామీణ ఉపదేశిగా ఆయన సేవలు అందించారు. కాజీపేట విచారణలో బాలానగర్, కోట్లూరు, కొమ్మలూరు, తుంపలగట్టు కొన్ని గ్రామాలందు ఆయన అనేక సంవత్సరాలుగా, నేను పుట్టక ముందు నుంచి కూడా ఆయన ఉపదేశిగా ఉంటూ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీలో నాన్నగారు జాబ్ కూడా చేసేవాళ్ళు. ఈ విధంగా మా కుటుంబం కథోలిక క్రైస్తవ జీవన విధానంలో కొనసాగుతుండగా కొంతకాలానికి మా నాన్నగారికి పక్షవాతం రావడంతో ఆయన సేవ చేసే మార్గంలో కుంటుపడింది. మా నాన్నగారు నన్ను ఫాదర్గా కావాలనేటువంటి ఒక కోరిక ఆయనకు బలంగా ఉండేది. నేను నా స్కూల్ ఎడ్యుకేషన్లోనే మదనపల్లిలోని సెయింట్ పీటర్స్ అపోస్టలిక్ స్కూల్లో ఫ్రెండ్స్ 25 మంది మేమందరం కలిసి అక్కడ చదువుకునే వాళ్ళము. అక్కడ మాకు సెమినరీ విద్యా బోధలో మా డైరెక్టర్ గారు మాకు అనేక సేవా విధానాల్లో ప్రేమ అభిమానంలో పెంచడం జరిగింది. నేను విద్యార్థిగా ఉంటున్నప్పుడు నాకు ఫాదర్ కావాలనేటువంటి ఒక ఆశ నాకు పెద్దగా లేనప్పటికీ నాకు నా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల కావాలనేటువంటి ఆయన ఆశను నేను నెరవేర్చలేకపోయినాను. కొంత నేను చదువులో వెనకబడి ఉండడం వల్ల
నేను 10th క్లాస్ ఫెయిల్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా బంధువులు కానీ నా ఇంట్లో వాళ్ళు కానీ ఇంకా నువ్వు చదువు ఫెయిల్ అయినావు కాబట్టి నువ్వు దేనికి పనికిరావు అని ఒక ముద్రేసి నన్ను అక్కడ కూర్చోబెట్టినారు. ఆ విధంగా నాకు ఎటువంటి అవకాశం రాకపోవడము, నేను తిరిగి పాస్ అయినప్పటికీ నన్ను చేరదీసి దగ్గరికి తీసి చేసినటువంటి బంధువులు ఎవరు కానీ నాకు కనిపించలేదు. నా తండ్రి ఆయన పక్షవాతంతో మంచంలో పడి ఉన్నాడు. ఇంటి దగ్గరే మేము ఉంటూ ఆ నేపథ్యంలో ఒక 7 years నేను ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది. బోర్డింగ్ స్కూల్ చదువులు ముగించుకొని వచ్చి ఆ తర్వాత నేను మా నాన్నగారి కష్టాన్ని నేను కళ్ళారా చూసినాను. ఆయన సేవ చేసుకుంటూ కూడా ఒక దైవ సేవ కాకుండా ప్రజలకు కూడా ఆయన ఎంతో సేవ చేయడం నా కళ్ళారా నేను చూశాను. ఆయన ఉపదేశిగా ఉంటున్నప్పుడు నన్ను రాత్రిలలో కానీ పగులు కానీ చర్చిలకు తీసుకెళ్ళేవాడు. ఫాదర్లు వచ్చినప్పుడు మాస్క్ మేము నడుచుకుంటూ ఒక గ్రామం నుంచి మా గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి నేను వెళ్ళేవాడిని. ఆ విధంగా మా నాన్నగారు నాకు దేవుని భయాన్ని దేవుని సేవను గురించి ఆయన నాకు ఎంతగానో నూరు పోసిండు. నేను చదువుకుంటున్నటువంటి బోర్డింగ్లో ఫాదర్ అల్ఫోన్స్ కానీ ఫాదర్ ఈరి మరియన్న గారు, అదేవిధంగా నేను మదనపల్లిలో ఉన్నప్పుడు ఫాదర్ ఎండి ప్రసాదరావు గారు అయితేనేమి ఫాదర్ జేసుదాస్ గారు, వీళ్ళందరూ కూడా నాకు ఒక మంచి దిశానిర్దేశాన్ని వాళ్ళు నేర్పించారు. సేవా గుణాన్ని నాకు నేర్పించారు. అది నేను చదువులో వెనకబడి ఉన్నప్పటికీ ప్రేమాభిమానాలు, దేవుని భయము ఇలాంటివన్నీ నాకు చాలా ఎక్కువగా ఉండేవి. మా గ్రామంలో ఉండేటువంటి మిగతా యువతతో కంటే నేను కొంచెం భయస్తునిగా, కుటుంబం అంటే నేను గౌరవ మర్యాదలతో ఎక్కువ నేను స్నేహితుల మట్టి తిరిగేవాడిని కాదు. ఈ నేపథ్యంలో మా నాన్నగారు ఆయన బాగా ఉండకపోవడం, నేను ఇంటి దగ్గరే ఉండి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఏ పని అయితే ఉందో అక్కడే వాళ్ళతో పాటు కూలి పని చేసుకుంటూ నేను జీవనం సాగించేవాడిని. ఈ నేపథ్యంలో మా నాన్నగారిని చూసి నేను ఉన్నాను కదా ఇక్కడ, మరి నా తండ్రికి బాగలేదు, నేను సేవ చేయగలుగుతాడా, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, మరి వాళ్ళకి ఎవరు చూస్తారు. మా నాన్న కోరిక ప్రకారం నేను చర్చి ఫాదర్ను కాలేకపోయినాను. మరి ఒక వృద్ధాశ్రమం పెట్టి ఒక సంఘ సేవకునిగానైనా అయ్యి నేను సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలా అని నేను గట్టిగా ఒకరోజు నేను ఆలోచన చేసినాను. అది 2000 సంవత్సరము. నాన్నగారి తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఒక చెట్టు కింద కూర్చొని కుటుంబం గురించి ఆలోచన చేసేటప్పుడు ఈ ఆలోచన నాకు వచ్చింది. నేను ఒక వృద్ధాశ్రమం పెట్టి ఈ విధంగా ఇబ్బంది పడే వాళ్ళకు, పేదవాళ్ళకు నేను ఎందుకు సాయం చేయకూడదు, నేను ఎందుకు ఒక వృద్ధాశ్రమం పెట్టి నడపకూడదు అనేటువంటి ఒక ఆలోచన నాకు ఆ రోజు గట్టిగా బలంగా తట్టింది. అయితే ఆచి సంపాదించుకున్నాము. అందరికీ పిల్లలకు పెళ్ళిళ్ళు పేరంటాలు ఆయన చచ్చిపోయినానికి నేనే చేసిన, వాళ్ళ బిడ్డలకు చేసిన, వాళ్ళకు చేసిన, అందరికీ చేసిన. ఆఖరికి నాకు తెలియకుండా ఇల్లు కూడా లేకుండా, భూములు లేకుండా అన్నీ అమ్ముకొని లెక్కలు తీసుకొని నేను సాగుతామని తీసుకుపోయినరు. నన్ను తీసుకుపోయి చెరువుకు నెల తుమ్మలపల్లె, బ్యామునపల్లె వాళ్ళిద్దరూ చెరువుకు నెల దాకి బ్యామునపల్లిది కొట్టి అనిపించింది. తుమ్మలపల్లిది కొట్టలే, బోకులన్నీ ఇసిరి గడ్డం తగ్గింది. బ్యామునపల్లిది వేయకుండా కొట్టి 4 మాటలు కొట్టి మణారపల్లెకి దొరకపోయి ఆడా కొట్టి అనిపించింది. బొట్టాన్లోకి వచ్చి 2 వారాలు ఉన్నా. బొట్టాన్లో 2 వారాలు ఉంటే మహానుభావుడు ఏ తల్లి బుద్ధి పుట్టిందో అందరూ లెక్కలు ఇస్తున్నారు. ముసలామె, పెద్ద ఆమె, 100 ఏళ్ళు బతికినామె, అందరూ లెక్కలు సాయం చేస్తున్నారు. వాళ్ళకి ఏం పుట్టిందో పక్కన ఉండే వాళ్ళు ఆటా తీసుకొని ఆటాకు 100 రూపాయలు ఇచ్చి నాకైంది నేను రాలే సార్ వాళ్ళు తీసుకొచ్చి ఎడేసిపోయినారు. ఒకరు కూడా ఇప్పుడు చూడడంలే, పట్టించుకొని రావడంలే. ఆ కొండూరికి కేసు పెట్టి దిగిన
ఉన్న మాట ఉన్నట్టే చెప్పింది. నా బిడ్డలు కూడా అనుకోలేను. నేను ఇంత కష్టపడి వాళ్ళ బిడ్డలు వాళ్ళ సాకినా కాబట్టి నన్ను వాళ్ళు పట్టించుకోలే. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పిడతల రవికుమార్ గారు ఆనంద నిలయం అనే నిరాశ్రయుల ఆశ్రమం ఈ పేరు పెట్టడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? అటువంటి వృద్ధుల్లో మీరు మీ తల్లిదండ్రుల ప్రేమనేమైనా చూసుకుంటున్నారా? ఇద్దరితో మొదలు పెట్టారని అంటున్నారు కదా, మరి అంచెలంచెలుగా ఎలా అభివృద్ధి చెందిందో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? నాకు ఒక వృద్ధాశ్రమం పెట్టి నడపాలనే ఆలోచన వచ్చినప్పుడు నాకేమీ తెలియదు. వాస్తవంగా అసలు వృద్ధాశ్రమం పెట్టాలంటే ఏం చేయాలనేది నాకు అసలు తెలియదు. ఒకరినిద్దరిని అడిగినప్పటికీ వృద్ధాశ్రమం పెట్టాలంటే చాలా డబ్బు కావాలా, అది అంత ఈజీ కాదు, నీ చేత ఏమవుతుంది, నువ్వు చేసుకోలేవు అని నన్ను అన్నారు కొంతమంది. సరే, నేను ఎట్టయినా కానీ దేవుడి దయ అనేది ఉంటే మా కుటుంబంలో జరిగేటువంటి ప్రార్థన వల్ల నాకు ఆ శక్తి వస్తుందేమో, దేవుడు నాకు ప్రసాదిస్తాడేమో, ఏ రోజుకైనా చేయాలనుకున్నా, ఏ రోజుకైనా ఆశ్రమం పెట్టాలా అనుకున్నా. కానీ నాకు సబ్జెక్ట్ తెలియదు. నా మ్యారేజ్ అయిన తర్వాత 2007లో 2004లో మా నాన్నగారు చనిపోయినారు. 2007లో నా మ్యారేజ్ అయింది. తర్వాత నేను మా కాజీపేట విచారణ ఆ పరిధి నుంచి ఉద్యోగపరంగా హౌసింగ్లో వర్క్ ఇన్స్పెక్టర్గా చేస్తూ ఉద్యోగపరంగా బద్వేలు ప్రాంతానికి కలసపాడుకు రావడం జరిగింది. అక్కడ కలసపాడులో కానీ బద్వేల్లో కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు బాగా నడుస్తున్నాయి. వాళ్ళని సంప్రదించడము, అసలు వృద్ధాశ్రమం పెట్టాలంటే నేనేం చేయాలంటే ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలా అని నేను ఇతరుల ద్వారా తెలుసుకున్నాను. దానికి గాను నాకు సహకరించినటువంటి నా స్నేహితుడు జాకాటి ప్రసాద్, ఆయన సహకారంతో కొన్ని విషయాలు తెలుసుకొని ఒక సంస్థ రైజింగ్ సన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను నేను ఏర్పాటు చేయడం జరిగింది. అది చేసినాను కానీ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా నాకు తెలియదు. డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి బీరోలో పెట్టుకొని ఓ సంవత్సరం రోజులు జాబ్ చేసుకుంటా నేను సెర్చ్ చేశాను. ఆ సందర్భంలో కొంతమంది వచ్చారు, నీకు ఒక మంచి ప్రాజెక్ట్ ఇప్పిస్తాము రా, నీకు ఏం కావాలన్నా ఒక వారంలో అయిపోతుంది, నీకు సంస్థ ఉంది కదా అని చెప్పి నా దగ్గర కొంత డబ్బులు కూడా తీసుకొని మళ్ళీ నాకు కనపడకుండా పోయిన రోజులు. ఆ సంస్థ నేను ఏర్పాటు చేసిన తర్వాత నేను జాబ్ చేసుకుంటూ కొంతమంది ఎన్జిఓలు మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లకు నేను వెళ్ళాను. అక్కడికి పోయిన తర్వాత కొన్ని విషయాలు నాకు తెలిసినాయి. అవి తెలుసుకొని తుడుము యాగప్ప గారు అని ఆయన నాకు పరిచయం అయినారు. ఆయన మాటలు నేను విన్నాను. అరే, ఈయనైతే పెద్దరికంగా ఉన్నారు, మనకి ఏదన్నా కానీ మనకు తెలియదు కదా, ఈయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని నాకు ఒక నమ్మకం ఏర్పడింది. నేను ఆ రోజు నుంచి ఆయన్ను ఫాలో కావడం జరిగింది. ఆయన ద్వారా కొన్ని విషయాలు నేను సొసైటీ గురించి తెలుసుకొని కడపకెళ్ళి, నేను కలసపాడు నుంచి కడపకెళ్ళి ఆయనతో మాట్లాడడం, సబ్జెక్ట్ తెలుసుకోవడం అట్లా చేసి కొన్ని రోజుల తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ అని చెప్పి ఈ స్కీమ్ను ఆయన నాకు వివరించడం జరిగింది. ఇది నువ్వు చేసుకోగలిగితే నీకు దేవుడు ఇచ్చిన మంచి అవకాశంగా నువ్వు భావించి దీన్ని తీసుకెళ్ళగలుగుతావా, నువ్వు నడుపుకుంటావా, నీ చేత అవుతుందా అన్నారు సారు. లేదు సార్, నేను చేస్తానంటే చూసేదానికి నువ్వు చిన్నపిల్లోనిలాగా ఉండవు, నీకు మాట వినరో జాగ్రత్త, కానీ నీలో ఉన్నటువంటి ఆ పట్టుదలను చూసి నువ్వు చేస్తావని నేను అనుకుంటున్నానని చెప్పి నాకు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సార్ నాకు ఇవ్వడం జరిగింది. నేను అది అప్లై చేసుకున్న అప్పుడు మనది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్లై చేసుకొని హైదరాబాద్కి వెళ్ళి తిరిగి ఆ ప్రాజెక్టును మనం అప్లై చేసుకొని వచ్చినాము. బద్వేలుకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నాకు మంజూరైంది. ఈ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ ఈ యొక్క స్కీమ్ను బద్వేల్లో ప్రోగ్రామ్ ల్యాండ్ చేయాలనే ప్రయత్నంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే నాది కాజీపేట, నేను బద్వేల్లో రన్ చేయాలి. నాకు ఇది ఒక పెద్ద టాస్క్ అయింది. నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు స్టార్ట్ అయింది యుద్ధం. నేను ఫస్ట్ ఆశ్రమం పెట్టాలనుకున్నప్పుడు ఇట్లా ఉంటుందని నాకు తెలియదు.
ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, కొంతమంది వ్యక్తులు అయితేనేమి, వాళ్ళ నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవడానికి నాకు ఆ శక్తి సాలేదు. నేను గట్టిగా ప్రతిరోజు దేవుని ప్రార్థించేవాడిని. మా కుటుంబం, మా భార్య సునీత, నేను, మా పిల్లలు కూర్చొని ఏడ్చి ప్రార్థనలు చేసేవాళ్ళం. దేవుడా ఎట్లా చేయాలా, ఎవరు తెలియదు, ఇంత పెద్ద బాధ్యత నువ్వు నాకు అప్పగించినవు, దీన్ని ఎట్లా నడపాలా అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి నా తల్లిదండ్రులను గుర్తు చేసుకొని, ఆయన చేసినటువంటి సేవ నాకు ఎప్పుడు గుర్తుంటుంది. మా నాన్నగారికి ఎంతోమంది చర్చి ఫాదర్లు కూడా బాగా పరిచయము. ఆయన చాలా మంచి సేవకుడు మీ నాన్నగారు, మీరేం చేస్తున్నారు అని అడిగేటోళ్ళు నన్ను ఎప్పుడు. అది నాకు చాలా బాధను కలిగించేది. మీ నాన్న ఇంత గొప్ప సేవ చేసిండు, మంచివాడు, మీరు ఏమి చేయడం లేదు, ఏం చేస్తాను అని అడిగేవాళ్ళు. కానీ మేము చదువులో వెనకబడిపోవడం వల్ల, పల్లెలో ఉండడం వల్ల ఏమి అవకాశాలు రాక అక్కడే ఉండిపోయి నేను ఎంతో ఒక రకమైనటువంటి నాకు మానసిక బాధ, ఒక కసి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం నాలో ఉండింది. కానీ నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఎటువంటి అవకాశాలు రాలేదు కదా. ఇప్పుడు వచ్చిన దాన్ని ఎట్టయినా నేను ఉపయోగించి నేను ఒక ఆశ్రమం నిలబెట్టాలా అనేటువంటి ఆ పట్టుదల నాలో ఇంకా పెరిగింది. ఉన్నత అధికారుల కాడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నాకు వచ్చినటువంటి ఈ శాంక్షన్ ఆర్డర్ చూపించి నేను ఎట్లా ముందుకెళ్ళి తీసుకెళ్ళి ఎట్లా చేయాలని చెప్పి దానికి అవసరమైనటువంటి డీటెయిల్స్ను దాని ద్వారానే దానికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, మున్సిపల్ కమిషనర్ని కానీ, సిఐని కానీ వాళ్ళని నేను పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా ఈ ప్రాజెక్టును అప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో నేను తక్కువ బడ్జెట్లో కానీ ఒక స్టార్టింగ్లో నేను స్థాపించినటువంటి ఆ యొక్క ఆశ్రమం ఇద్దరితో మొదలుపెట్టాను. ఇద్దరితో మొదలుపెట్టి నేను చేసుకుంటూ ఉండగా అధికారులు, ఉన్నత అధికారులు, జిల్లా స్థాయి అధికారులు వచ్చి చూసి డిజైనింగ్ అంతా బాగా చేశారు. ఇంకా జనాలు మీరు పెంచుకోవాలి, కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి పర్వాలేదు, ఇంకా దీంట్లో చాలా మార్పులు ఉన్నాయి, చేసుకోవాలని వాళ్ళు ఇచ్చిన సలహాలను బట్టి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఇది ఎట్లా ఉండాలా, దాని విధి విధానాల ప్రకారం ఇట్లా చేసుకోవాలని చెప్తే దాన్ని మళ్ళీ తిరిగి నేను మార్చుకోవడం, రెంటెడ్ హౌస్లోకి వెళ్ళడం, నాకు శక్తికి మించిన ఆర్థిక పరమైనటువంటి విధానాలతో నేను అప్పు చేసి దాన్ని స్టార్ట్ చేయడము. అందుకు నాకు సహకరించినటువంటి నా స్నేహితులు అరుణ్ కుమార్ కానీ, మా కజిన్ బ్రదర్ థామస్ కానీ, పిడతల థామస్ గారు ఆర్థికంగా నాకు ఆయన కొంత చేయూతనిచ్చారు ఆ రోజుల్లో. మరి నేను స్నేహితుల దగ్గర కూడా అప్పు చేశాను. నా శక్తికి మించిన భారంతో నేను మళ్ళీ నిరాశ్రయుల వసతి గృహానికి రెంటెడ్ హౌస్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఆశ్రయానికి ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహం అని పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా కొంతమంది రిపోర్టర్స్, వార్తా రమణన్న కానీ, మరి కొంతమంది దాతలు, ముఖ్యమైన దాతలు చాలామంది కూడా నేను చేసేటువంటి ఆ సేవను చూసి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి ఆర్థికంగా కానీ నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో చాలామంది ముఖ్యమైన దాతలు చాలామంది ఉన్నారు బద్వేల్లో. వాళ్ళని నేను మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను. వారి సపోర్ట్తోనే నేను ఇంతవరకు నడిపించగలిగినాను. నా పేరు వెంకట సుబ్బమ్మను. ఎవరు లేక నేను 5 సంవత్సరాల నుంచి ఉండా సార్. భోజనం అన్ను 3 పూటలు బాగా పెడతాన్నారు, తింటాము, బాగా పండుకొని కానీ అన్నిటికీ సరే బాగుంటుంది. మాకు అన్నీ బాగా జరుగుతున్నాయి, ఏమి ఇబ్బంది లేదు సార్. నా పేరు లచ్చమ్మ. ఇంటికాడ పరిస్థితి బాగాలేక వచ్చి ఉన్నాను సార్. నేను 4 సంవత్సరం నుంచి ఉండేవాడు. నాకేం పర్వాలేదు, అన్ని ఆరోగ్యం అన్నీ పర్వాలేదు సార్. నాకు ఏం పర్వాలేదు, అన్న కానీ ఇది ఏం కొరవే లేదు. నా పేరు లక్ష్మీకాంతమ్మ. మా ఊరు ఇక్కడ నెల్లూరు రోడ్లో బద్వేలు దగ్గర పల్లె. మా భర్త చనిపోయి 17 ఏళ్ళు అయింది. ఆయన పోయినాళ్ళ నుంచి నేను అక్కడ ఆశ్రమంలో పులిందల్లో ఉన్నా. కొడుకులు ఉన్నారు, ఒకరి మీద ఒకరు పెట్టుకుంటా అన్నారు, వాళ్ళు పట్టించుకోవడంలే. అందుకని ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే ఇంటికి వస్తే ఒకరి మీద ఒకరు పెట్టుకుంటా అంటే కాలు ఇరిగింది, ఎడం కాలు మక్కిలో, కుడి చేయి మడికట్టి ఇరిగింది. వాళ్ళు ఒకరి మీద ఒకరు పెట్టుకుంటా ఉంటే ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు వెళ్ళిపోయింది. ఎలాగింత పెడతారు, లచ్చనంగా తింటా, నీళ్ళు వసతి అన్నీ బాగున్నాయి. ఈయన కనిపెట్టు. చూడండి రవికుమార్ గారు, మరి ఆ బస్సులో నుండి త్రోసివేయబడిన అతను ఆ సంఘటన చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇది బైబిల్లోని గుడ్ సమరిటన్
అనే ఇన్సిడెంట్కు పోలి ఉంది. మీరు చేస్తున్న ఈ సేవ నిజంగా అత్యుత్తమ ప్రేరణగా కూడా ఉంది. మీరు చేస్తున్న ప్రతి సేవలో గుడ్ సమరిటన్ లాంటి సేవ మీకు స్ఫూర్తినిస్తుందా? ఉంటే ఆ వివరాలు ఏంటో చెప్పండి. ఈ నిరాశ్రయుల వసతి గృహాన్ని 2017 అక్టోబర్ 2లో స్థాపించాము. ఈ నేపథ్యంలో 1 సంవత్సరం జరిగిన తర్వాత యాజ్ పర్ అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి మాకు కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి రివ్యూ చేసేవాళ్ళు. అందరూ నిరాశ్రయుల వసతి గృహం అని పెడుతున్నారు, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక పేరు పెట్టుకోండి బాగుంటుంది అని కలెక్టర్ గారి సలహా మేరకు నాకు ఉన్నటువంటి ఆలోచన, అప్పుడున్నటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారు రవి ఏదైతే బాగుంటుందంటే, సార్ ఇంటి దగ్గర చాలామంది వృద్ధులు కానీ వెలివేయబడినటువంటి వాళ్ళు కానీ కష్టాలతో బాధలతో వేదనతో ఏడ్చుకుంటా అన్నం లేక నీళ్ళు లేక వాళ్ళు బాధ చెప్పుకోలేక చాలామంది ఉంటారు సార్. వాళ్ళు రోడ్డున పడి మన వీధులలో తిరుగుతా అక్కడ ఇక్కడ ఉంటారు కదా, మరి వాళ్ళని మనం చేరదీసినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే మన దగ్గరికి వచ్చాక వాళ్ళు ఆనందంగా ఉండాలి. కాబట్టి సార్ మనము పెట్టేటువంటి ఆశ్రమం పేరు ఆనంద నిలయం అని పెట్టుకుందాం సార్ అని నేను అప్పుడున్నటువంటి కమిషనర్ గారిని నేను చెప్పినాను. వెంటనే ఆయన చాలా మంచి ఆలోచన, బాగుంది, ఇదే పేరు పెట్టేసి అని సార్ నాకు కూడా ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహం అని బద్వేల్లో 2017 నుంచి కూడా మేము రన్ చేస్తున్నాము. నేటి వరకు కూడా ఆ స్కీమ్ అనేది 5 years మాత్రమేనండి. 5 years తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఏమి ఉండదు, శాలరీస్ ఉండవు, స్టాఫ్ పనిచేసేటువంటి స్టాఫ్కు జీతాలు ఇవ్వాలి కాబట్టి అవి కూడా ఏమి ఉండవు. సొంతంగా మీ ఆర్గనైజేషన్ మీరే బిల్డప్ చేసుకొని మీరు నడపాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక చిన్న ప్రోత్సాహం అది. నేను అది కేవలము ప్రభుత్వం ఏంటంటే ఇది నైట్ షెల్టర్లుగా దీన్ని నడపాలి అని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నాకు మొదటి నుంచి కూడా నేను ఓల్డ్ ఏజ్ హోమ్ నడపాలనేటువంటి ఒక ఆశ నాకు ఉంది. కాబట్టి కేవలం నైట్ షెల్టర్ రాత్రిపూట భోజనము రాత్రిపూట వసతికి ఇచ్చినటువంటి ఆ పర్మిషన్ను నేను 3 పూట్ల వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ అక్కడే పోలేని వాళ్ళు, అడుక్కోవడానికి చేతగాని వాళ్ళు, పోలేని వాళ్ళు, కాళ్ళు చేతులు సరిగా లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళకు ఈ యొక్క ఆనంద నిలయంలోనే వాళ్ళకు వసతి ఏర్పాటు చేస్తూ దాతలను కలిసి వాళ్ళ ద్వారా భోజనానికి 3 పూట్ల అవసరమైనటువంటి భోజనానికి అవసరమైనటువంటి నిధులను దాతల నుంచి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయమైనటువంటి వృద్ధులకు 3 పూట్ల మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తూ వారికి క్రమశిక్షణతో పాటు మంచి శుభ్రతను, ఆరోగ్యం పైన వాళ్ళకు అవగాహన కల్పిస్తూ అవసరమైతే వాళ్ళకు మేమే స్నానాలు చేపించడము, వాళ్ళకు బట్టలు మార్చడము, వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళకు హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకు చికిత్స చేయించి తిరిగి మళ్ళీ ఇక్కడికి తేవడం. ఒకసారి ఏం జరిగిందంటే రాత్రి మేము నా సిబ్బందితోటి బద్వేలు బస్టాండ్కి వెళ్ళామండి. అక్కడ ఒక ఆయన బస్సు ఎక్కుతూ వేరే వాళ్ళు తోసేస్తే వెనక్కి పడిపోయిండు. వెనక్కి పడిపోతే ఆయనకు ఇక్కడ నడుగులో కాలు విరిగిపోయి పడిపోయిండు. మేము అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటే ఆడ పడిపోయినాడు మనిషి. ఎవరు చాలా చెప్పు నుంచి ఉన్నట్టున్నాడే ఇక్కడే ఏందని మేము అతను వెళ్ళి అక్కడికి పలకరియడం జరిగింది. అతను, సార్ నన్ను బస్సు ఎక్కుతా అంటే ఎవరో తోసేశారు సార్, నేను ఒక బెగ్గర్ను, నేను బద్వేల్ నుంచి మైదుకూరుకి వెళ్దాం అనుకున్నా, పడిపోయినాను సార్, దయచేసి నాకు ఏదైనా సాయం చేయండి అని అతను మమ్మల్ని ఏడుస్తూ అడగడం జరిగింది. వెంటనే అతన్ని మా స్టాఫ్ మేము పట్టుకొని ఆటోలో తీసుకొని వచ్చి మా ఆశ్రమంలో పెట్టుకున్నాము. అప్పుడు రాత్రి 10 అయింది టైము. 10 గంటల సమయంలో అతన్ని తీసుకురావడం జరిగింది. పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ బద్వేల్లో ఇంత వసతి మనకు లేదు కాబట్టి మీరు రిమ్స్కి తీసుకెళ్ళండి, అతన్ని ఏదైనా ఉంటే బాగు చేయండి అని సార్ చెప్పడం జరిగింది. ఎమ్మటే రిమ్స్కి తీసుకెళ్ళాము. 1 వీక్ అక్కడ అతనికి ట్రీట్మెంట్ ఇప్పించాము. మేము వెళ్ళి మా సిబ్బంది ఉండి అతన్ని తీసుకొచ్చాము. ఆపరేషన్ తర్వాత అతను ఆనందంగా మాతో చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. 3 నెలలు మాతోటి ఉన్నాడు, భోజనం పెట్టాము, మంచి మందులు ఇచ్చాము. ఆ విధంగా ఆనంద నిలయం అంటే బాధల్లో ఉన్నవాడిని మనం ఆదుకోవాలని నడి రోడ్డు పైన పడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆనందంగా నడుచుకుంటూ పోయే విధంగా చేసినందుకు ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ విధంగా ఎంతోమందికి మేము ఆనందంగా ఉండేదాని కోసము నిరాశ్రయులైనటువంటి వృద్ధులు
కర్ర పట్టుకొని ఏడ్చుకుంటా మా గేట్ వైపు చూసిన ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉండే విధంగా చూసామండి. విన్నారు కదండి పిడతల రవికుమార్ గారి మనోభావాలు, వారి సేవా జీవితంలోని ఎన్నో లోతైన అనుభవాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఎంతో విధంగా మన హృదయాలను ఆలోచనలతో తట్టి ప్రేరేపిస్తున్నాయి. ఎందుకంటే మన ఇంట్లో మనకు ఒక మానసిక క్షోభతో కూడిన వృద్ధ తల్లిదండ్రులు ఉంటే వారు పడే వేదన మనకు ఎంతో నష్టం కలిగిస్తుంది, కష్టం కలిగిస్తుంది, మన హృదయాలలో ఎంతో బాధ వేస్తుంది. అలాంటిది ఎంతోమంది దిక్కులేని వారికి తానే ఒక వెలుగుగా పిడతల రవికుమార్ గారు చెప్పే మరిన్ని విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం.